హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఈ లట్కన్స్ కూడా సింపుల్‌గా ఉంటాయి. ఇవి కూడా నేర్చుకోండి. పెద్దదేమో 6 ఇంచులు 6 ఇంచెస్ తీసుకున్న, చిన్నదేమో 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఈ పెద్దది 6 ఇంచెస్ ఉంది కదా! ఈ 6 ఇంచులు ఇలా రివర్స్‌లో మడతబెట్టాలి. రివర్స్‌లో మడతబెట్టి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా! అలా కుట్టుకుంటూ రండి. అంటే ఇటు సైడు, అటు సైడు కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకు వన్ సైడ్ ఓపెనే ఉంటుంది. ఈ కుట్టిన మూలలు ఉంటాయి కదా! వాటిని చిన్నగా ఇలా క్రాస్‌గా కట్ చేయండి. ఈ మనకు ఓపెన్ ఉన్న సైడ్ నుంచి ఇలా మళ్ళీ ఇలా రివర్స్ తీయండి. తీసిన తర్వాత ఏం చేయాలనంటే అటు సైడ్ అయినా మనకు క్లాత్ ఉంది. ఇటు సైడ్ అయినా క్లాత్ ఉంది కాబట్టి లేస్ ఎటు సైడ్ అయినా ఏసుకోవచ్చు, మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనము కుట్టినాం కదా! ఆ లేస్ కూడా అలాగే ఓపెన్ ఉన్న సైడ్ వదిలిపెట్టేసేయండి. అక్కడ కుట్టొద్దు లేస్. ఇలా మనము ఎక్కడైతే కుట్టు ఉంటదో, మడత ఉంటదో అలా మూలలు తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలనమాట. ఓపెన్ ఉన్న సైడ్ అయితే లేస్ ఏం కుట్టొద్దు. ఓన్లీ మనకు ఇలా కుట్టిన సైడు, మడత సైడు ఇలా 3 మూలలైతే కుట్టుకుంటూ రండి. ఈ మూల దగ్గర చిన్నగా ఫోల్డ్ చేస్తే ఇలా షేప్ వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ ఇలా మధ్యలో పెట్టాలి. మధ్యలో పెట్టాలి. మనం లేస్ కుట్టాం చూడండి అక్కడ. అయితే ఈ థ్రెడ్ కూడా మనం లేస్ కుట్టిన సైడే పెట్టాలి. లేస్ కుట్టినాం కదా! ఆ సైడే మధ్యలో పెట్టండి థ్రెడ్. పెట్టేసి అది ఆ లైన్ అలాగే మనం ఎలాగ అక్కడ లేస్ కుట్టలేదు కదా! మడత పెట్టి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా రివర్స్ చేయండి. ఇలా మనకనేది ఇలా వస్తుంది. ఎటు చూసినా చాలా బాగుంది కదా! తర్వాత మనము ఇవి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఈ థ్రెడ్ ఇక్కడ 5 ఇంచెస్, 4 ఇంచెస్ అంతకంటే తక్కువ తీసుకోవద్దు. 6 ఇంచెస్ మీ ఇష్టము. లెహంగాలకైతే 6 ఇంచెస్ కొద్దిగా పెద్దగా తీసుకోండి. చిన్న బ్లౌజులకు అలా అంటే 4 ఇంచెస్ అలా తీసుకోవాలి. ఇలా అయితే ఇటు సైడు, అటు సైడు ఇలా చిన్న లట్కన్స్ అయితే ఇలా క్రాస్‌గా మడతబెట్టి మధ్యలో మూలకు థ్రెడ్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత వీటిని ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఈజీగా ఉంటది. చూడ్డానికి కూడా చాలా బావుంటది. కుట్టుకోండి, నేర్చుకోండి ఇవి కూడా. ఇలా కుట్టినాం కదా! 2 కుట్టిన తర్వాత ఇలా మనమైతే ఇదిగోండి ఈ మధ్యలో ఓపెన్ ఉంది కదా! ఈ మూలకు ఒకటి అటైనా, ఇటైనా సరే. ఎందుకంటే మనకు అటు లేసొచ్చింది, ఇటు లేసొచ్చింది కాబట్టి ఎటైనా పెట్టి మూలకైతే ఇలా ఈ థ్రెడ్ పెట్టేసి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఈ మధ్యలో మిగిలిపోయిన ముక్కలు పీసెస్ ఉంటాయి కదా! వాటిని ఇలా లోపలికి పెట్టండి. పెట్టేసి ఇలా లోపలికి పెట్టేసి ఇప్పుడు మనకు ఓపెన్ ఉంటుంది కదా! అక్కడి నుంచి లేస్ మీద నుంచి కుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీగుంది గదా! చాలా సింపుల్‌గుంది కదా! నేర్చుకోండి. ఇలాంటివి ట్రై చేస్తుంటే మీరు తర్వాత పెద్ద పెద్దవి కుట్టుకోవచ్చండి. చాలా సింపుల్‌గుంది చూడండి ఎంత మంచిగొచ్చిందో. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి.